Audio Jungle. Audio Jungle. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచెదరు. వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించువాడెవడనూ లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకొంటిని. ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనపడెను. ఇదియు వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములును 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనపడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియూ వ్యర్థమైనదై బహుచింత కలిగించెను. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరి యొకనొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని నిద్రింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళెను. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవు వారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇదియూ వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మృక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మృక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్ష లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనపడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశములకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియూ వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా
ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనను చేతపట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనసునకు ఆయాస్కరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలిగి చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనపడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతియో దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలంనకే వెళ్ళుదురు కదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. అయినను వారి మనసు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుకు నేర్పిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియూ వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడివలే తమ దినములన్నీయూ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?